ఈ వీడియో ప్రమోషన్ కోసం కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయడానికి చేస్తున్నాను. మీరు విదేశాల్లో చదవాలనుకుంటున్నారా, లేదా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారా, లేక మీ పిల్లలని పంపించాలా వద్దా అనే సందేహంలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, తప్పక చూడండి. 7 రీజన్స్ టు స్టడీ అబ్రాడ్. చాలామంది విదేశాల్లో చదవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందేమో అని, లేక వీసా ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియక వెనకడుగు వేస్తారు. మరికొంతమందికి అక్కడి రూల్స్, లైఫ్ స్టైల్స్ తెలియక డౌట్ వస్తుంది. కానీ ఈరోజు మనం నిజాలు మాట్లాడుకుందాం. మొదటిగా రీజన్ నెంబర్ 1, ఎంప్లాయబిలిటీ. విదేశీ యూనివర్సిటీస్లో చదువుతుంటే మొదటి రోజు నుంచే స్టూడెంట్స్ని వరల్డ్ మార్కెట్కి తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తారు. క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్, రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్, కంటిన్యూస్ అసైన్మెంట్స్ అన్నీ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి. ఇవన్నీ పూర్తి చేయకపోతే గ్రాడ్యుయేట్ అవ్వడం కాదు కదా, సబ్జెక్ట్స్ పాస్ అవ్వడం కూడా కష్టమే. అంటే మీరు నేర్చుకున్నది ప్రాక్టికల్గా అప్లై చేయాలి. ఈ విధంగా లెర్నింగ్ చాలా డీప్గా ఉంటుంది, కాన్సెప్ట్ నిజంగా అర్థమవుతాయి. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే చాలా వరకు విదేశీ యూనివర్సిటీస్లో మన ఇండియన్ కాలేజెస్లా ప్లేస్మెంట్ ఆఫీస్ పెట్టి కంపెనీస్ని తీసుకొని రావు. అక్కడ స్టూడెంట్సే ముందుకు వచ్చి కంపెనీస్ని అప్రోచ్ అవ్వాలి, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ చేయాలి, జాబ్ ఆపర్చునిటీస్ని వెతుక్కోవాలి. ఈ ప్రాసెస్ వల్లే స్టూడెంట్స్కి రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మరియు మార్కెట్కు తగిన ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుంటారు. అందుకే విదేశాల్లో చదివిన గ్రాడ్యుయేట్స్కి జాబ్ త్వరగా వస్తాయి, ఎందుకంటే వారు మొదటి రోజు నుంచే మార్కెట్ రెడీగా తయారవుతారు. రీజన్ నెంబర్ 2, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. చాలామందికి అనిపించే కామన్ డౌట్ ఏంటంటే విదేశీ యూనివర్సిటీస్ అంటే అమెరికన్ లేదా బ్రిటిష్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారేమో అని. కానీ నిజంగా ఒక క్లాస్లో చూస్తే పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది. ఒక క్లాస్లో అమెరికన్స్, చైనీస్, జాపనీస్, కొరియన్స్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, ఇండియన్స్ ఇలా ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులు ఒకే క్లాస్ రూమ్లో ఉంటారు. ప్రొఫెసర్స్ కూడా వివిధ దేశాల నుండి ఉంటారు. ఇంత విభిన్నమైన బ్యాక్గ్రౌండ్ కలిగిన మనుషుల దగ్గర చూడడం వలన వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నిటినీ మనం అబ్జర్వ్ చేస్తూ మన పర్స్పెక్టివ్ మారుతుంది. అందుకే విదేశాలను ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు. ఎందుకంటే అక్కడ మీకు ఏది కోరుకున్నా, స్టడీ, జాబ్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, క్లాత్స్, మనీ అన్ని ఆపర్చునిటీస్ ఎక్కువగా దొరుకుతాయి. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఎవరైతే కష్టపడి తమ గోల్ కోసం ప్రయత్నిస్తారో విదేశాలు వాళ్ళకి అంతే స్థాయి సక్సెస్ని ఇస్తాయి. అక్కడ మీ రంగు, రూపం, కులం, మతం, దేశం, మీరేం తింటారు, ఎలా ఉన్నారు ఇవేమీ పట్టించుకోరు. మీరు స్మార్ట్గా, సిన్సియర్గా, హార్డ్ వర్కింగ్గా ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా మీరు నిలబడగలుగుతారు. అదే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ యొక్క అసలు అందం. ఇదే మనల్ని ప్రపంచ స్థాయి పౌరులుగా తయారు చేస్తుంది. రీజన్ నెంబర్ 3, కోర్స్ కరికులం. మన దేశంలోని యూనివర్సిటీస్లో అందుబాటులో ఉన్న ఫిక్స్డ్ కోర్సెస్ని మాత్రమే మనం చదవాల్సి వస్తుంది. కానీ విదేశీ యూనివర్సిటీస్లో ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్స్ తమకు నచ్చిన సబ్జెక్ట్స్, తమకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ని రిజిస్టర్ అయ్యి తమ స్పీడ్కి తగ్గట్టుగా కంప్లీట్ చేయగలరు. దాంతో వాళ్ళు అక్కడికి నిజంగా ఇష్టపడి నేర్చుకున్న సబ్జెక్ట్స్లో కూడా డీప్గా రాణిస్తారు, కెరియర్లో కూడా ఎక్సలెన్స్ చూపగలుగుతారు. రీజన్ నెంబర్ 4, వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ. విదేశీ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ కేవలం టీచింగ్ మాత్రమే కాకుండా రీసెర్చ్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్కి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, టెక్నాలజీస్ అన్నీ వాళ్ళకే ముందుగా తెలిసిపోతాయి. వారు రెగ్యులర్గా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతారు, వరల్డ్ క్లాస్ సైంటిస్ట్తో డిస్కషన్స్ జరుపుతారు, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తారు. ఆ అడ్వాన్స్ నాలెడ్జ్ వారు అంతా వాళ్ళ క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్తో షేర్ చేస్తారు. అందుకే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్గా వరల్డ్ క్లాస్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. రీజన్ నెంబర్ 5, పర్మనెంట్ రెసిడెన్సీ. ఎవరైతే ఒక దేశంలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో వారికి ఈజియెస్ట్ పాత్వే టు పిఆర్ ఈ స్టూడెంట్ వీసా. వర్క్ వీసాతో పోలిస్తే స్టూడెంట్ వీసా పొందడం చాలా సులభం. మొదటిగా చదువు కోసం వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత జాబ్ కోసం టైం దొరుకుతుంది. ఆ సమయంలో జాబ్ చేస్తూ మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు, వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ని పొందవచ్చు. కొందరు కొన్నాళ్ళు అబ్రాడ్లో పనిచేసి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మరియు ఫినాన్షియల్ స్టెబిలిటీ బిల్డ్ చేసుకొని తర్వాత ఇండియాకి తిరిగి వస్తారు. అప్పుడు వారి పేరెంట్స్తో కలిసి చాలా సంతోషంగా జీవించడమే కాకుండా దేశానికి కూడా తమ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఎంతగానో ఉపయోగపడతారు. రీజన్ నెంబర్ 6, అడాప్టబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్. విదేశాల్లో చదువుతున్నప్పుడు మీరు అన్ని రకాల మనుషులను చూస్తారు. డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. ఈ అనుభవం వల్ల మీలో ఆటోమేటిక్గా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ పరిస్థితికైనా మీరు ఫాస్ట్గా అడాప్ట్ అవుతారు. ఎవరితో ఎలా మెలగాలో, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అడాప్టబిలిటీ వల్ల మీరు ప్రొఫెషనల్గానే కాకుండా పర్సనల్గా కూడా చాలా మెచ్యూర్ అవుతారు. రీజన్ నెంబర్ 7, సెల్ఫ్ డిస్కవరీ. విదేశాల్లో చదవడం ద్వారా మీ గురించి మీరు ఎంతగానో తెలుసుకుంటారు.
మొదటిసారి పేరెంట్స్ని వదిలి అంత దూరంగా ఉండడం వలన మీ సొంత డబ్బుల మీద బతకడం వలన ఒకవైపు చదువు, మరొక వైపు జాబ్ మరియు మీరు మీ మీదే ఆధారపడడం వల్ల ఇవన్నీ కలిపి మీలో ఉన్న నిజమైన స్ట్రెంగ్త్ని బయటికి తెస్తుంది. అబ్రాడ్లో జాబ్ అంటే ఐటీ జాబ్ మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ జాబ్ మాత్రమే కాదు. రెస్టారెంట్స్లో పనిచేయడం, గ్యాస్ స్టేషన్లో పనిచేయడం, మెక్డానల్డ్స్లో పనిచేయడం, రీటైల్ స్టోర్స్లో పనిచేయడం వలన అవి కూడా మీకు చాలా నేర్పిస్తాయి. వాటి వల్ల మీరు మనీ మేనేజ్మెంట్, ఎమోషనల్ కంట్రోల్, టైం మేనేజ్మెంట్ మరియు రెస్పాన్సిబిలిటీ నేర్చుకుంటారు. మీ వంట మీరే చేసుకోవడమైనా, మీ బోళ్ళు మీరే తోముకోవడమైనా, ఇల్లు సదురుకోవడమైనా, ఇంటిని నీట్గా ఉంచడమైనా ఇవన్నీ లైఫ్ స్కిల్స్కి అలవాటు అవుతారు. వీటిని ఎవరు నేర్పించరు, ఏ టెక్స్ట్ బుక్స్ ఉండవు వీటికి. ఇవన్నీ మీ జీవితాన్ని మార్చేసే అనుభవాలు. ఇప్పుడు మొత్తం 7 రీజన్స్ని ఒకేసారి రీక్యాప్ చేద్దాం. నెంబర్ 1 ఎంప్లాయబిలిటీ, డే 1 నుంచే జాబ్ మార్కెట్కి ప్రిపేర్ చేస్తాయి. నెంబర్ 2 ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ప్రపంచం నలుమూలన మనుషుల నుంచి నేర్చుకుంటారు. నెంబర్ 3 కోర్స్ కరికులం, మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ 4 వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ, లేటెస్ట్ రీసెర్చ్ అండ్ టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. నెంబర్ 5 PR పర్మనెంట్ రెసిడెన్సీ, స్టూడెంట్స్ వీసా ద్వారానే బెస్ట్ పాత్వే టు గెట్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్. నెంబర్ 6 అడాప్టబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్, కొత్త పరిస్థితుల్లో నిలబడే ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నెంబర్ 7 సెల్ఫ్ డిస్కవరీ, మీలో నిజమైన పొటెన్షియల్ని తెలుసుకునే అవకాశం వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అబ్రాడ్లో చదువుతున్నా, చదువై పని చేస్తున్నా వాళ్ళని ఇదే విషయం అడిగి చూడండి. ఈ రీజన్స్ వాళ్ళు కూడా చెప్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.